మంత్రాభిలాషులారా, ఇవాళ మనం అత్యంత శక్తివంతమైన పరమేశ్వరుని మంత్రం, శివమంత్రం, నమశివాయ అనే మంత్రం ఎంత శక్తివంతమైందో అనే దాని గురించి, అత్యంత శక్తివంతమైన శివమంత్రం గురించి, బీజాక్షరి సహిత నమశివాయ అనే మంత్రం, బీజాక్షరి సహిత పంచాక్షరి మంత్రాన్ని మనం ఇక్కడ చెప్పుకోదలుచుకున్నాం ఇవాళ. దాని ఔన్నత్యం గురించి, ఆ మంత్రం యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ ఈరోజు చర్చించదలిచాం. ముందుగా ఈ మంత్రం ఎవరైతే చేస్తుంటారో వాళ్లకు అనంత సంపదలు వస్తాయి, ఆ ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ సిద్ధిస్తాయి. ఈ మంత్రము మనకి పులస్య బ్రహ్మ అయినటువంటి వాళ్ళ కుమారుడైన విశ్రవ నుంచి వాళ్ళ భార్య అయినటువంటి కైకసి నుంచి వాళ్ళ చిన్న కుమారుడైనటువంటి విభీషణునికి అబ్బింది అని పెద్దల వాక్కు. అట్టి మంత్రముని ఇక్కడ మీకోసం మేము ఇవ్వదలిచాము. చేసుకొని సుఖిస్తారని ఆశిస్తున్నాను. ముందుగా మంత్రం చెబుతున్నాను, ఆ తదుపరి మంత్ర విధానాన్ని చెబుతాను. జాగ్రత్తగా వినండి. ఈ మంత్రాన్ని తర్వాత డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. జాగ్రత్తగా బీజాక్షరాలు ఎటువంటి తప్పు లేకుండా చేసుకోండి. అందుకోసం ఈ మంత్రాన్ని నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇంతకుముందు చెప్పిన సాధనలో మంత్రాలు ఇవ్వలేదు, అటువంటి వాటికి ఇవ్వను కూడా. ఎందుకంటే అక్కడ 10 సార్లు వినాలి, తెలుసుకోవాలి. అందువల్ల ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి ఎందుకు ఇస్తున్నానంటే, ఇది అవసరం. ఏది ఎంతవరకు చెయ్యాలో, ఏది ఎక్కడ ఇవ్వాలో అనేది మాకు సుస్పష్టంగా తెలుసు. ఇలా అన్నాను, మీరు అన్యదా భావించకండి. నేను చాలా రోజులు చెప్పాలనుకున్నాను ఈ మాట, ఇప్పుడు చెప్పాను. ముందుగా మంత్రం చెప్తాను, సావధాన చిత్తులై వినండి. హ్రీం క్షం షాం షీం నమశివాయ. క్లీం యవాసిమన క్షీం షాం క్షం హ్రీం ఓం అను ఈ మంత్రాన్ని 1కి 10 సార్లు వినండి, వల్లి వేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ మంత్రాన్ని భద్రంగా జాగ్రత్తగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. మంత్రం ఎలా చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నాను, సావధానంగా వినండి. ఈ మంత్రాన్ని సాధకుడు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ చేయొచ్చు. రాత్రి పడుకోబోయే ముందు అద్దం ముందు కూర్చొని అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయి తాంబూల చర్వణం అంటే లాస్ట్ భోజనం చేసి ఇంటికి శయనించే ముందు ఈ మంత్రాన్ని అద్దం ముందు, మీ ఇంట్లో బెడ్రూమ్లో అద్దం ఉంటే అద్దం ముందు కూర్చొని ఈ మంత్రాన్ని ప్రతిరోజు 41 సారి జపించండి. వీలైతే 101 సారి జపించిన ఇబ్బంది లేదు, కానీ అంత టైం ఉండదు కనుక ఇది అంత అవసరం లేదు. ఇది 41 సారి చాలు. ఇలా ప్రతిరోజు మీరు చేయగలిగితే మీ జీవితంలో అత్యంత గొప్ప మార్పులు వస్తాయి అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది ఎందుకంటే ఇది అత్యంత గొప్ప శక్తివంతమైన శివమంత్రం కాబట్టి జాగ్రత్తగా చేసుకొని సుఖిస్తారని ఆశిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.